ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ సెక్రటరీ తొండపు దశరథ జనార్దన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం శ్రీ రఘురాం, జగ్గయ్యపేట శాసన సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, జయప్రద ఫౌండేషన్ సేవలు కొనియాడిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఏడాదంతా చేయించిన ఘనత టీడీ జనార్దన్ సొంతమన్నారు. ఇక టీడీ జనార్దన్ రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక ఉద్యోగిలా నిరంతరం పార్టీ సేవ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నినాదం కర్మభూమిలో పనిచేయండి, జన్మభూమికి సేవ చేయండి. జయప్రద ఫౌండేషన్ సేవలు ఎన్టీఆర్ జిల్లా అంతా విస్తరించాలని కోరిన ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లాలో పరిశ్రమలు వచ్చే విధంగా సహకరించాలని మంత్రి సత్యకుమార్ కోరిన ఎంపీ కేశినేని శివనాథ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు కార్యరూపం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక P4 విధానం సమాజంలో పేదరిక నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫౌండేషన్ లా తయారైంది. దేశంలో ఇలాంటి వినూత్న ఆలోచనలు కార్యాచరణలో పెట్టే 2-3 ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు నాయుడు ఒకరు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రరావు, రోటరీ క్లబ్ అమరావతి, శంకర నేత్ర చికిత్సాలయ వైద్యులు, జయప్రద ఫౌండేషన్ సభ్యులు గౌతమి, జయప్రద ఫౌండేషన్ కంటి వైద్య శిబిరం కో కన్వీనర్ కట్ట నరసింహారావు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. नमस्ते देवदेवेश, नमस्ते परमेश्वर, नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः. महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे नकाराय नमो नमः. देवदेव्यै नमो नमः. यावत् त्वं सुस्थिरं प्रज्वला भव. पुष्पवान् प्रजावान् पशुवान् भवति चन्द्रभावा अपां पुष्पं पुष्पवान्. गौरवनीयुలు శ్రీ నెట్టెం రఘురాం గారికి డాక్టర్ వైఎస్ కోరా గారికి గురిపల్లి లక్ష్మణరావు గారిని బొకే ఇచ్చి సన్మానం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇదే కాక ఇంటి తోట అనే కాన్సెప్ట్తో ఇంటింటికి కూరగాయల విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు కోవిడ్లో ఎక్కువగా అత్యంత అవసరమైనవి హెల్త్ క్యాంప్స్ అండ్ అవి బాగా కండక్ట్ చేసాము చాలా ప్రాంతాల్లో. అండ్ అవి కండక్ట్ చేసినప్పుడు మాకు ఏమనిపించిందంటే కోవిడ్ తర్వాత కూడా ఇవి అందరికీ ఉపయోగపడే యాక్టివిటీసే కదా అని చెప్పి వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రజలు ఉపయోగపడేలాగా మేము కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. which include eyes, dental, ortho, cardiovascular, neuro, and other health camps have been conducted. And ఈ camps అన్నిటిలో కూడా మేము మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ కూడా ఉచితంగానే అందించాం. ఈ క్యాంప్స్ అడల్ట్స్ కండక్ట్ చేశారు. మాకు ఏమనిపించిందంటే ఇదే మోడల్ని పిల్లలకి ఎందుకు ఉపయోగించకూడదు అండ్ పిల్లలకి హెల్త్ చెకప్స్ ఎందుకు కండక్ట్ చేయకూడదు అని చెప్పి స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు బ్లడ్ టెస్ట్ చేసి వారికి డెఫిషియన్సీస్ ఐరన్ అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఉంటాయి పిల్లల్లో. అండ్ అవి బయటపడుతుంటే వాళ్ళ చైల్డ్హుడ్ అంతా గడిచిపోతే తర్వాత సీరియస్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ మొదటే రెక్టిఫై చేసి వాళ్ళకి తగిన మెడికేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ టెస్ట్ చేసినప్పుడు మాకు ఇంకొక విషయం బయటపడేది ఏంటంటే ఆడపిల్లలకి ఎనీమియా చాలా ఎక్కువగా ఉండింది. అండ్ ఈ ఎనీమియా వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సందులు గొంతులు ఈ మొత్తం గ్రామాల్లో నాకు తెలిసి తిరిగినటువంటి వాడి కనుక ముందు మన వాళ్ళకి సహాయం చేద్దామని నేను శంకర నేత్రాలయ వారిని సంప్రదిస్తే మాకు రోటరీ క్లబ్ వాళ్ళు అంతకు ముందే వత్సరాయ్ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టడంలో సహకరించారు పెద్ద ఎత్తున. అంతేకాదు నాకు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి RSS చీఫ్ సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మా వెలగపూడి రామకృష్ణ గారు మార్గదర్శి. ఆయన వెన్నంటి మా పాపని చాముండేశ్వరి గారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తారు.
తర్వాత ఇది పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను కూడా బాధ్యత తీసుకోవాలని అనుకుని ఇప్పుడు మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి మందులు ఇచ్చి కళ్ళజోళ్ళు కావాల్సిన వాళ్ళు కళ్ళజోళ్ళు ఇచ్చి ఇంకా ఆపరేషన్లు చేయాలంటే శంకర నేత్రాలయానికి పంపి రాష్ట్రంలోనే వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు మీ అందరికీ తెలుసు. వాళ్ళ దగ్గర నాణ్యమైనటువంటి వైద్యం చేయించాలని సంకల్పించి ఈ రోజు మీ అందరి మధ్య ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. కనుక రాబోయే రోజుల్లో వారు షెడ్యూల్ ఇస్తారు గ్రామాన. ఆ షెడ్యూల్ ఇచ్చినప్పుడు వారానికి 2 రోజులు మినిమం నువ్వు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి పెంచి వీలైనంత తొందరలో మనం మొత్తం దాదాపు 100 క్యాంపులు పెడితే అనిపిస్తుంది. అంచనా ఎంత అవసరమైతే అంత శాంపుల్ ఏం చేసామంటే ఈ సమావేశానికి ముందు నా పేరు రోహిత్ అండి. నేను శంకర్ నేత్ర చికిత్సాలయం నుంచి వస్తున్నాను. సార్ జనాలకు చెప్పినట్టుగా జయప్రద ఫౌండేషన్తో కొలాబరేషన్ అవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. దీనికి రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి గారు వాళ్ళు కూడా సహాయపడి మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. సో సార్ సహాయంతో రీసెంట్గా 2 క్యాంప్స్ కండక్ట్ చేసినట్టు జేకేఎంలో. సో అందులో వాటిని నియంత్రించడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలో నియంత్రణ తీసుకున్నారు. అదేవిధంగా తలసేమియా దీంట్లో కూడా నియంత్రించడానికి అనేక సమస్యలు తీసుకుంటాం. జాతీయ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో సగటు ఈ సమస్యల మీద చాలా తక్కువ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో క్రమేపీ దీన్ని పూర్తిగా నివారించే, సమాజంలో నుంచి తొలగించే దిశగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. మన ప్రధానంగా ప్రస్తావించేది ఏంటంటే జీవన శైలి గురించి, ఆహార అలవాట్ల గురించి వెలుగుపూడి రామకృష్ణ గారు మాట్లాడారు. తెలుగులో వినాల్సిన దీనిలో చెప్పారు. చాలా చిన్న విషయం, మామూలుగా అనిపిస్తుంది. అది ప్రోబయాటిక్. అది మనం చేయకపోవడం వల్ల ఇవాళ అనేక సమస్యలు వస్తుంది. నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మన సమీక్ష నిర్వహించి వారు చెప్పారు. అంటే విన్నారో లేదో ఆ వీడియోలో అందరూ ప్రాచుర్యం కలిగించాల్సిన అవసరం ఉంది. వారు ప్రధానంగా ప్రస్తావించిందంటే ఆహార అలవాట్ల కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు గురవుతున్నాం. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న విషయాలను వారు ముఖ్యమంత్రిగా ఉండి కావాలా, సార్ మాకు మంచి బ్రాండ్ అంబాసిడర్ కావాలా, మీకన్నా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉంటారు సార్ మీరే చెప్పాలంటే వారు చెప్పలేదు. ఏది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక కుటుంబం 4 ఉంటున్న ఒక కుటుంబంలో సగటు నెలకి తీసుకోవాల్సిన ఉప్పు ఎంత అంటే 600 గ్రాములు తీసుకోవాలి. 600 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. అంతే, ఎంతైనా ఎక్కువ తీసుకోకూడదు. చక్కెర 2 కేజీలు మాత్రం తీసుకోవాలి. 4 మంది ఉంటున్న కుటుంబంలో సగటు నెలలో తీసుకోవాల్సినవి మొత్తం ఎంత అంటే 200 కేజీలు. నూనె అయితే 3 కేజీలు నూనె మాత్రమే వాడు, అంతగానే ఎక్కువ నూనె వాడదు. ఇది స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. దీని కారణంగా ఈ ఆహార అలవాటు మార్పు కారణంగా పిల్లలు గతంలో మనం ఏంటంటే ఎప్పుడు కాలువ నేను పట్టణ ప్రాంతం నుంచి వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు నీరు పెట్టడానికి వాటికో వీటికో కాలువలు ఇంట్లో పడతానికి కోచింగ్ నుంచి ఆటలు ఆడుకుంటూ కొద్దిగా లేదా స్కూళ్ళలో కూడా మనకు పీటీ క్లాస్ ఉండేవి, లేదా ఎన్ఎస్ఎస్ ద్వారా కానీ ఇతర భారత్ స్పోర్ట్స్లో కూడా పాల్గొనే వాళ్ళ విద్యార్థులు వాళ్ళ శాతం తగ్గుతూ ఉంది. ఈ కారణంగా ఊపిరికాయ ఒబేసిటీ కేసులు చాలా ఎక్కువ. తిండి కూడా దాని ప్రభావం ఉంది.